నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'చేసేదే తిరిగి వచ్చేది'. ఇక కథలోకి వెళితే, పూర్వం ఒక రాజు ఉండేవాడు. పరమ క్రూరంగా, దయ లేకుండా అందరినీ బాధ పెట్టేవాడు. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులు, ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు. నేను ఈ రోజు నుంచి ఎవ్వరిని బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయగా ప్రవర్తిస్తాను అని. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. మాట ఇచ్చినట్టే మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు. కొంతకాలానికి అందరూ అతనిని దయగల రాజు అనుకుంటున్నారు. మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం? తెలుసుకోకపోతే ఎలా? అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి, మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది? కారణం చెప్తారా అని అడిగాడు. రాజు సమాధానం చెప్తున్నాడు. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కను వెంటాడుతోంది. నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది. నక్క కుంటిది అయిపోయింది. ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను. అక్కడ అదే వేటకుక్క ఉంది. ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకొని వేటకుక్క మీదకు విసిరాడు. ఆ రాయి కుక్క కాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగిపోయింది. అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఆ గుర్రం పరిగెట్టుకుంటూ వెళ్ళబోయింది. ఒక గుంతలో పడి దాని కాలు విరిగిపోయింది. వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు కుక్క కరిస్తే, కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే, గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది. ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకి జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది. అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో, వారందరి వల్ల నేను బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టింది. ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను, ఎవరిని ఇంకా కష్టపెట్టకూడదు అని. అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు. ఇదంతా విన్న మంత్రి, ఈ రాజుకి చాదస్తం ఎక్కువైనట్టుంది. రాజుని ఈ పరిస్థితిలో సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనలో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు. మెట్ల మీద జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు. రాజు పదవి కాదు కదా, మనిషిగా కూడా ఒకరి మీద ఆధారపడేలా అయ్యాడు. ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకి అదే చెడు జరుగుతుందన్న మంచి విషయం ఈ కథ సారాంశం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు నాన్నే ఓ బహుమతి. ఇక కథలోకి వెళితే, ఒకరోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకుని జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కొని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవీ కొని పెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఏమి కొనివ్వగలను అని ఆలోచిస్తున్నాడు నాన్న. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనమన్నాడు. నాన్న తన జోబులో ఉన్న డబ్బు బొమ్మ ధరను పోల్చుకొని, బాబు ఇంకొకటి కొందాం పదా అంటూ ముందుకు కదిలాడు నాన్న. అలా పిల్లాడికి నచ్చిన బొమ్మ కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మ కోసం నాన్న చూస్తున్నాడు. పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. పిల్లాడికి నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది. నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు, అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని పిల్లాడి వేదన. ఉన్న డబ్బంతా పిల్లాడి బొమ్మలకి ఖర్చు పెడితే ఇంట్లోకి కావలసిన సరుకులు మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోష పెట్టాలని నాన్న మనసులో ఆరాటం. ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడు చెయ్యి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్ళిపోయాడు. పిల్లాడు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు. భయం కలిగింది. కన్నీళ్ళొచ్చాయి. ఏడుపు మొదలైంది. అందరూ పోగయ్యారు. బొమ్మలిస్తాం, ఏడవద్దు అన్నారు. బొమ్మలొద్దు, నాన్న కావాలి అన్నాడు. తినుబండారాలు ఇచ్చి ఏడవద్దు అన్నారు. నాన్న కావాలి అన్నాడు. ఎవరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు. బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న పిల్లాడు బొమ్మల గురించి ఆలోచించడం లేదు. నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు. కొడుకును వెతుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా హక్కును చేరిపోయాడు ఆ పిల్లాడు. బొమ్మలు కొందాం పద అన్నాడు నాన్న.
వద్దు నాన్న, నువ్వెప్పుడు నా చెయ్యి విడవద్దు, ఇంటికెళ్ళిపోదాం పద అన్నాడు కొడుకు. నాన్న ఉంటే భరోసా, నాన్న ఉంటే ధైర్యం. కొవ్వెత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న. రాళ్ల దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్టులాంటి వాడు నాన్న. వేలు పట్టి నడిపించేవాడు, వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు, మన విజయం కొరకు తప్పించేవాడు. నాన్న చేసిన త్యాగాలు, గొప్పతనం, బాధ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే.